నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను ఈ వీడియోలో టీచర్ బోర్డ్‌ని ఎలా తయారు చేయాలి? అంటే ఇప్పుడు మనకి టీచర్స్ డే వస్తుంది కదా! సో, దానికోసం నేను మీకొక డీఐవై చేసి చూపిస్తున్నాను. సో, ఫస్ట్ నేనొక 2 కలర్ పేపర్స్ తీసుకున్నాను. ఒకటి బ్లాక్, గ్రీన్ కూడా యూజ్ చేయొచ్చు. డార్క్ గ్రీన్ బోర్డ్‌లా కూడా యూజ్ చేయొచ్చు. బట్ నేనిక్కడ బ్లాక్ ఆహ్, కలర్ పేపర్‌ని యూజ్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి కొంచెం లైట్ యెల్లోయిష్ లేదా బిస్కట్ కలర్ పేపర్‌ని 2 తీసుకోవచ్చు. సో, ఫస్ట్ నేను బ్లాక్ కలర్ పేపర్‌ని నాకు నచ్చిన సైజులో నేను కట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే బిస్కెట్ కలర్ పేపర్ ఉంటుందో సో, దాన్ని నేను 5 స్ట్రిప్స్ కింద కట్ చేసుకున్నాను. సో, ఎందుకంటే వీటిని నేను బోర్డర్ కింద యూజ్ చేస్తాను. సో, ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఒక పెన్సిల్ తీసుకొని ఈ స్ట్రిప్స్ అన్నిటిని ఈ ఫెవికాల్ యూజ్ చేసి మనం రోల్ చేసుకుందాం. ఓకే. సో, ఈ రోల్ చేసిన తర్వాత మనకి 5 స్ట్రిప్స్ అనేవి మనం రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, రోల్ చేసి ఎండింగ్‌లో మళ్ళీ మనం ఫెవికాల్ అనేది అప్లై చేస్తే అది చాలా గట్టిగా ఉంటుంది. సో, వీటిని యూజ్ చేసి మనం బోర్డ్‌కి బోర్డర్స్‌ని సెట్ చేయాలి. సో, ఓవరాల్‌గా మనకి 4 స్ట్రిప్స్ రెడీ చేశాను. తర్వాత పైన ఒక స్ట్రిప్‌ని స్టిక్ చేస్తున్నాను. ఫెవికాల్‌ని యూజ్ చేసి ఒక స్ట్రిప్ అయిన తర్వాత నెక్స్ట్ కింద ఇంకొకటి స్టిక్ చేశాను. అండ్ సైడ్స్ వచ్చేసి మనం ఒకసారి చూసుకోవాలి. లెంత్ సరిపోకపోతే కనుక సో, దాన్ని కూడా కొంచెం డయాగ్నల్‌గా కట్ చేసి మనం సెట్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ 2 మొత్తం ఓవరాల్‌గా 4 స్ట్రిప్స్‌ని నేను బోర్డర్ లాగా ఈ బోర్డ్‌కి స్టిక్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఇంకొక పెద్ద స్ట్రిప్ తీసుకొని దానికి కింద వైపున దాన్ని స్టిక్ చేయాల్సుంటుంది. ఎందుకంటే ఇది ఒక ఎడ్జ్‌లా యూజ్ అవుతుంది. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఒక చాక్ పీస్ అండ్ ఇంకా ఒక డస్టర్‌ని కూడా చేస్తున్నాం. ఈ డీఐవైలో. సో, అది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ దీన్ని నేను స్టిక్ చేసేసాను. తర్వాత సో, ఇది ప్రాపర్‌గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత నేనొక వైట్ ఆహ్, పేపర్‌ని తీసుకున్నాను. సో, దాన్ని ఒక చిన్న స్ట్రిప్‌ని కట్ చేసి సో, ఫస్ట్ నేను రోల్ చేసుకుంటాను. ఫింగర్స్ యూజ్ చేసి రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇది ఏంటంటే మనకి ఒక చిన్న చాక్ పీస్‌లా ఉంటుంది. తర్వాత నేనొక కార్డ్‌బోర్డ్‌ని తీసుకొని ఒక చిన్న చిన్న స్ట్రిప్స్ కింద చేసి సో, వీటన్నిటిని మనం ఫెవికాల్‌తో మనం స్టిక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక థిక్‌నెస్ రావడం కోసం. లేదు అంటే గనక మనకి అమెజాన్ వీటిలో కార్డ్‌బోర్డ్స్ వస్తాయి కదా! సో, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, దీనికి నేనొక రెడ్ కలర్ పేపర్‌ని హెల్ప్ తీసుకొని, సో, దానిని నేను గమ్ హెల్ప్‌తో స్టిక్ చేసుకుంటున్నాను. వన్స్ స్టిక్ చేసుకున్న తర్వాత ఇది సెట్ అయిపోతుంది. సో, దీన్ని మనం డస్టర్ కోసం మనకేదైతే మన యుటెన్సిల్స్ మనం వాష్ చేసుకుంటాము కదా! సో, దానికోసం మన దగ్గర ఒక పీచు అంటాం కదా! సో, దాన్ని తీసుకొని కట్ చేసుకొని సో, దీని మీద స్టిక్ చేసుకుంటాం. సో, ఇది జస్ట్ లైక్ మనకి డస్టర్‌లా ఉంటుంది. సో, దెన్ తర్వాత మనం ఏం చేస్తాము అంటే, ఏదైనా ఒక ఓల్డ్ బుక్స్ ఉంటాయి కదా! సో, ఆ ఓల్డ్ బుక్స్ అట్టల్ని తీసుకొని, సేమ్ ఏదైతే బోర్డ్ ఉంటుందో, సో, ఆ బోర్డ్ సైజులో మనం కట్ చేయాల్సుంటుంది. సో, వన్స్ కట్ చేసిన తర్వాత దానికి ఫెవికాల్ అప్లై చేసి, సో, ఈ బ్లాక్ పేపర్‌ని మనం బోర్డ్‌ని స్టిక్ చేయాలి. సో, వన్స్ స్టిక్ చేసిన తర్వాత సో, మనం ఏం చేస్తాం సో, ఇక్కడ నేనేం చేశాను, హ్యాపీ టీచర్స్ డే ఆహ్, మై ఫేవరెట్ టీచర్ మై డియర్ మ్యామ్ ఫస్ట్ నేను పెన్సిల్‌తో రాసుకున్నాను. తర్వాత వైట్ పెయింట్‌ని యూజ్ చేసి బ్రష్‌ని అప్లై చేస్తున్నాను. హ్యాపీ టీచర్స్ డే మై డియర్ హియర్ మై సో, వన్స్ చేసిన తర్వాత ఈ డస్టర్‌ని అండ్ చాక్ పీస్‌ని కూడా నేను స్టిక్ చేసేసాను. సో, ఓవరాల్ లుక్ అయితే మనకి ఇట్లా ఉంటుంది. సో, ఇది కొంచెం ఇక్కడ నేనేం చేశానంటే కొంచెం డెకరేషన్ కోసం మనకి షైనీ పేపర్స్ ఉంటాయి కదా! సో, వాటిని ఒక 3 కలర్స్ తీసుకొని వాటిని హార్ట్ షేప్‌లో కట్ చేసిన తర్వాత ఒక కార్నర్‌లో స్టిక్ సో, హోప్ యూ ఆర్
లైక్ దిస్ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. థాంక్ యూ.